ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సాయం కోరేందుకు చేపడుతున్న ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఒకే రోజు 7 కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నారు. ఇవాళ రాత్రికి ఢిల్లీ చేరుకుని రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. అదే రోజు ఏపీకి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతో కూడా సీఎం భేటీ కానున్నారు. మర్నాడు 24వ తేదీన భారత మండపంలో జరిగే నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈ పర్యటనలోనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం చంద్రబాబు శుక్రవారం కలుస్తారు. గోదావరి బనకచర్ల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ను ఆమెకు అందిస్తారు. బనకచర్ల పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని మరోసారి కోరతారు. ఈ పథకానికి ఆర్థిక సాయం కోసం ఇప్పటికే 2 సార్లు నిర్మలను చంద్రబాబు కలిసి వినతిపత్రం అందించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఇవ్వాలని ఆ సమయంలో సీఎంను ఆమె కోరారు. డీపీఆర్ తయారీకి సమయం పట్టే వీలున్నందున ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టును సిద్ధం చేయాలని జలవనరుల శాఖను చంద్రబాబు ఆదేశించారు. ఇవాళ ఆ రిపోర్టు సిద్ధమవుతుందని జలవనరుల శాఖ తెలిపింది. కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్, సిఆర్ పాటిల్, జితేందర్ సింగ్తో భేటీ అవుతారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు ఆలకించి వారి నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టిన స్క్రీన్ గ్రీవెన్స్ కార్యక్రమం మన ఊరి కోసం మాటామంతికి సర్వం సిద్ధమైంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలసలో ప్రజలతో పవన్ ఇవాళ ఉదయం ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. వెండితెర వేదికగా వర్చువల్ పద్ధతిలో జరిగే కార్యక్రమం కోసం టెక్కలిలోని భవానీ థియేటర్ను ఎంపిక చేశారు. ఏపీకి కర్ణాటక ప్రభుత్వం 4 కుంకి ఏనుగులను అందజేసింది. రాష్ట్రంలో ఏనుగుల గుంపులను తరిమికొట్టేందుకు 6 కుంకి ఏనుగులను ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఇటీవల కోరడంతో ఆయన సమక్షంలోనే రాష్ట్ర అటవీ శాఖ అధికారులకు కుంకి ఏనుగులను కర్ణాటక అప్పగించింది. బెంగళూరులోని విధాన సౌధ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శిక్షణ పూర్తి కాకపోవడం, ఏనుగుల ఆరోగ్య కారణాల రీత్యా మిగిలిన 2 ఇప్పుడు ఇవ్వలేకపోతున్నట్లు కర్ణాటక అటవీ శాఖ తెలిపింది. ఏనుగుల అప్పగింతకు సంబంధించిన విధి విధానాలు, ఒప్పంద పత్రాలు, లైసెన్సులను పవన్ కళ్యాణ్కు సిద్దరామయ్య అందజేశారు. ఈ సందర్భంగా గజపూజ నిర్వహించారు. అనంతరం కర్ణాటక అధికారులు జెండా ఊపి కుంకి ఏనుగులను సాగనంపగా పవన్ పూల జల్లుతూ స్వాగతం పలికారు. కర్ణాటక మావటీలు 2 నెలల పాటు కుంకి ఏనుగులతో పాటు ఉండి ఏపీ మావటీలకు శిక్షణ ఇవ్వనున్నారు. త్వరలో మరో 2 ఏనుగులు ఇస్తామని ఈ సందర్భంగా సిద్దరామయ్య చెప్పారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ ఆ వెంటనే దరఖాస్తుల ప్రక్రియను కూడా ప్రారంభించింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామారాజు షెడ్యూల్ ఉత్తర్వులు జారీ చేశారు. కొద్దిసేపటికే బదిలీలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను చేపట్టారు. జూన్ 11తో మొత్తం బదిలీల ప్రక్రియ పూర్తి కానుంది. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లకు ఈ బదిలీల ఉత్తర్వులు వర్తిస్తాయి. ప్రధాన ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు వేర్వేరుగా షెడ్యూల్ రూపొందించారు. ఎస్జీటీల బదిలీలు కూడా ఆన్లైన్ విధానంలోనే జరుగుతాయని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్న దీనిపై కొంత సందిగ్ధత నెలకొంది. మాన్యువల్ విధానంలో ఎస్జీటీల బదిలీలు చేపడతామని ఉపాధ్యాయ సంఘాల చర్చల్లో అధికారులు హామీ ఇచ్చారు. దీంతో ఎస్జీటీల బదిలీల విధానాన్ని మార్చే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల బదిలీలతో పాటు పదోన్నతుల ప్రక్రియను కూడా ఏకకాలంలో చేపడుతున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేశారు. బదిలీలకు మే 31 కటాఫ్ తేదీగా పేర్కొన్నారు. బదిలీల ప్రక్రియ ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే జరుగుతుంది. జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్మన్ల ఆధ్వర్యంలో అధికారులతో ఏర్పాటయ్యే కమిటీల నేతృత్వంలో బదిలీల ప్రక్రియ జరుగుతుంది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల చుట్టూ టెక్నాలజీ ఉచ్చు బిగుస్తుంది. మద్యం కుంభకోణం జరగలేదు, ఇదంతా టీడీపీ కక్ష సాధింపు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వైసీపీ నేతలు, జగన్ సొంత మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారానికి చెక్ చెప్పేందుకు సిట్ సిద్ధమైంది. మద్యం కుంభకోణంలో ఎవరి పాత్ర ఏమిటి, ముడుపుల ప్రవాహం ఎలా సాగింది, ఎవరెవరికి చేరింది, అసలు వాటా దక్కించుకున్న అంతిమ లబ్ధిదారు ఎవరు అనే వివరాలను సిట్ ఇప్పటికే సేకరించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన తిరుగులేని సాంకేతిక ఆధారాలను కూడా సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నేడు కోర్టుకు ఈ నివేదికను సమర్పించే అవకాశం ఉంది. దీంతో లిక్కర్ స్కామ్ నిందితులు తప్పించుకోవడం అసాధ్యమని చెబుతున్నారు.
ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి అప్పటి ఎండీ వాసుదేవ్ రెడ్డి ఫైళ్లు ఎత్తుకెళ్లడం, ఆ ఫైళ్లతో పాటు అదే కార్యాలయంలో సీజ్ చేసిన కంప్యూటర్లు, మద్యం డిపోల్లో సేకరించిన డిజిటల్ ఆధారాలతో మొదలుకొని ఇటీవల హైదరాబాద్లోని A1 రాజ్ కసిరెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, నిందితుల సెల్ ఫోన్లు ఇలా కీలక ఆధారాలన్నింటినీ సిట్ అధికారులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించారు. ఉన్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని విశ్లేషించి నిర్ధారణ నివేదిక తెప్పించుకున్నారు. దానితో పాటు సీజ్ చేసిన పరికరాలను కోర్టుకు సమర్పించబోతున్నారు. మద్యం కుంభకోణంలో ప్రధాన భూమిక పోషించింది బ్రాండ్ల ఆర్డర్లు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సేల్స్ డిమాండ్కు అనుగుణంగా కంప్యూటరే ఆర్డర్లు ఆటోమేటిక్గా పెట్టే సాఫ్ట్వేర్ ఉండేది. ఈ విధానాన్ని ఆర్డర్ ఫర్ సప్లై అంటారు. ఇందులో మానవ ప్రమేయం ఏదీ ఉండదు. దీనినే కొనసాగిస్తే కమిషన్లు దక్కే అవకాశం ఉండదని గత పాలకులు గ్రహించారు. ఆటోమేటిక్ విధానాన్ని ఆపేసి కొత్తగా మెయిల్ ద్వారా ఆర్డర్లు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. లిక్కర్ షాప్ నుంచి మెయిల్ వస్తే డిపో మేనేజర్లు సరుకు పంపించాలన్నమాట. కానీ ఇందులోనే భారీ మతలబు చేశారు. లిక్కర్ షాపులో మెయిల్స్ అన్ని మేనేజర్లే కంప్యూటర్ల నుంచి ఆపరేట్ అయ్యేవని సిట్ అధికారులు గుర్తించారు. కడప జిల్లా సీకే దిన్నె మండల పరిధిలో వైసీపీ నేత జగన్ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఎస్టేట్లోని ఆక్రమిత భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దాదాపు 220 కోట్ల విలువ చేసే 63.72 ఎకరాలను రెవెన్యూ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డు పెట్టారు. ఇందులో 52 ఎకరాల అటవీ భూమి ఉంది. మిగిలినవి ఇరిగేషన్ అసైన్డ్ భూములు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ ఇదివరకే విచారణ జరిపి నివేదిక పంపారు. సజ్జల కుటుంబ సభ్యులు అటవీ శాఖ, ఇరిగేషన్, పేదల భూములు కబ్జా చేసినట్లు గుర్తించారు. దీంతో చర్యలకు ఉపక్రమించారు. సర్వే నెంబర్ 1629లో ఆక్రమణలో ఉన్న 52.42 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఫారెస్ట్ అధికారిని కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశించారు. అలాగే సర్వే నెంబర్ 1626/1/2/27లో అన్యక్రాంతానికి గురైన భూములు స్వాధీనం చేసుకోవాలని జిఎన్ఎస్ఎస్ సూపరింటెండెంట్కు అనుమతి లేకుండా గెస్ట్ హౌసులు, ఇతర నిర్మాణాలు చేపట్టినందుకు వాటిపై చర్యలు తీసుకోవాలంటూ సీకే దిన్నె పంచాయతీ కార్యాలయానికి వేర్వేరుగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు సజ్జల ఎస్టేట్లోని ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి ఈ ఏడాది జనవరి 2న రిజర్వ్ ఫారెస్ట్లో సజ్జల సామ్రాజ్యం అనే కథనం ప్రచురించింది. దీనిపై ప్రభుత్వం స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించింది. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుని ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి సర్వే చేయించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. కర్మాగారంలో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉక్కు కార్మికుల ఆందోళనకు మద్దతుగా కూర్మన్నపాలెంలో షర్మిల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. స్టీల్ ప్లాంట్లో తొలగించిన 2000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలన్నారు షర్మిల. కాంగ్రెస్ హయాంలో లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ బీజేపీకి అధికారంలోకి రాగానే నష్టాల్లోకి ఎలా వెళ్లిందో చెప్పాలన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉక్కు కర్మాగారానికి ముడి సరుకు అందకుండా చేసిందన్నారు. 11,000 కోట్లు ఇచ్చి స్టీల్ ప్లాంట్ను ఆదుకున్నామని చెప్పడం పచ్చి అబద్దమన్నారు. అందులో 8,000 కోట్లు బ్యాంకు రుణాల కింద తీసుకున్నారని, మిగిలిన 3,000 కోట్లు ఇవ్వాలంటే 5,000 మంది కార్మికులను తొలగించాలని నిబంధన పెట్టారని, ఇప్పటికే 2,000 మందిని తొలగించారని, మరో 3,000 మందికి తొలగించడానికి సిద్ధమవుతున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ను నిర్వీర్యం చేసి అదానికి ఇద్దామని ప్రధాని మోదీ చూస్తున్నా కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుందని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులను తొలగిస్తుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కును అమ్మేస్తుంటే ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకునేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, అత్యాధునిక సదుపాయాలతో వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధి చేసిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ నేడు వర్చువల్గా ప్రారంభించనున్నారు. తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్, ఆంధ్రప్రదేశ్లోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి. బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ స్టేషన్ పూర్తిగా మహిళా ఉద్యోగులతో నడవనుండడం విశేషం. ఆయా ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ రైల్వే స్టేషన్ల ముఖద్వారాలు, ప్రధాన భవనాల నిర్మాణం చేపట్టారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, లిఫ్టులు, ఎక్స్కలేటర్లు, వెయిటింగ్ హాళ్లు, టికెట్ బుకింగ్ కౌంటర్లు, టాయిలెట్లను పునర్నిర్మించారు. సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. కాగా ఈ 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు చెందినవి 21 మాత్రమే ఉన్నాయి. వీటిలో 9 తమిళనాడువి, తెలంగాణవి 3, ఏపీకి 1, కేరళ 2, కర్ణాటక 5, పుదుచ్చేరికి చెందిన 1 స్టేషన్ ఉంది. 78 రైల్వే స్టేషన్లు ఉత్తరాది రాష్ట్రాలవే కావడం గమనార్హం.
వీటిలో అత్యధికంగా యూపీలో 19, గుజరాత్లో 18, మహారాష్ట్ర 15, రాజస్థాన్ 8, మధ్యప్రదేశ్ 6, ఛత్తీస్గఢ్లో 5 ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లోని 3, అస్సాంలోని 1 రైల్వే స్టేషన్ ఉంది. తెలంగాణ ఆర్థిక వృద్ధిని, ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించేందుకు వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు గాను ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు చేర్చుతూ ఆయా అంశాలపై మేధోమథనం చేసేందుకు తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేలా, దేశ జీడీపీలో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర వాటాను మరింత పెంచేలా ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇందుకోసం తెలంగాణ రైజింగ్ 2050 పేరుతో ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. తాజాగా దీనికి అనుసంధానంగా తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డును ఏర్పాటు చేయనుంది. ఈ బోర్డు ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక కసరత్తు కూడా పూర్తయినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వివిధ రంగాలకు చెందిన మేధావులు, నిపుణులు, ప్రముఖులను బోర్డులో నియమించాలని నిర్ణయించినట్లు, వారు ఎవరనే దానిపైన ఇప్పటికే స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. బోర్డు ఏర్పాటు, సభ్యుల నియామకం, వారు నిర్వర్తించాల్సిన విధులకు సంబంధించిన అంశాలన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలిస్తున్నారు. ఈ నెల 24న ఢిల్లీలోని భారత మండపంలో వికసిత్ భారత్ 2047 రోల్ ఆఫ్ టీమ్ ఇండియా అనే అంశంపై నీతి ఆయోగ్ నిర్వహించే సమావేశంలో తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డు గురించి సీఎం రేవంత్ ప్రస్తావించనున్నట్లు తెలిసింది. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక వృద్ధికి చేపడుతున్న నూతన విధానాలు, దేశ ఆర్థిక వ్యవస్థకు అందించే సహకారం గురించి సీఎం వెల్లడించనున్నారు. పాకిస్తాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి ప్రధాని మోదీ సర్కార్ లొంగిపోయిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పాకిస్తాన్ కాలు దువ్వితే శాశ్వత గుణపాఠం చెప్పాలంటూ కాంగ్రెస్ సహా అందరూ అండగా నిలబడ్డా వెనకడుగు వేసిన దుస్థితి మోదీ సర్కార్దని అన్నారు. కానీ 1971లో పాక్తో యుద్ధం జరిగినప్పుడు అమెరికా అధ్యక్షుడు మధ్యవర్తిత్వం వహిస్తానన్న నాటి ప్రధాని ఇందిరాగాంధీ తిరస్కరించారని తెలిపారు. తమపై పెత్తనం చలాయించాలనుకుంటే మా దేశం సహించబోదని, ఎవరి మధ్యవర్తిత్వమూ తమకు అవసరం లేదని, మా దేశాన్ని తామే రక్షించుకోగలమని విస్పష్టంగా చెప్పిన ఘనత ఇందిరాగాంధీది అని రేవంత్ అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సచివాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో కలిసి నివాళులర్పించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి తక్షణ మరమ్మత్తు ప్రణాళికను అందజేయడంలో నిర్మాణ సంస్థలు చేతులెత్తేశాయి. వానాకాలంలో బ్యారేజీల రక్షణకు ఏమేం చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రణాళికలు అందించాలని ఎల్ఎన్టీ, ఆఫ్కాన్స్, నవయుగ సంస్థలను ప్రభుత్వం కోరింది. ఈ నెల 21 నాటికల్లా ప్రణాళికలు అందిస్తే వాటి ఆధారంగా ముందుకెళ్తామని సూచించింది. అయితే ఈ అంశంపై నిర్మాణ సంస్థల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మరోవైపు ఈసారి ముందస్తుగా రుతుపవనాలు రానున్నాయనే సంకేతాల నేపథ్యంలో 3 బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్ సహా ఇతర అధికారులు ఇవాళ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్ హౌస్లను పరిశీలించనున్నారు. వానాకాలంలోపు ప్రాథమికంగా ఏమేం చర్యలు తీసుకోవాలనే దానిపై క్షేత్రస్థాయిలో అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ హయాంలో కృష్ణా నది జలాల పంపకంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో కృష్ణా నదిపై నిర్మించే ఎత్తిపోతల పథకాలపై జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 813 టీఎంసీల వాటా ఉండగా రాష్ట్రం విడిపోయాక బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు 299 టీఎంసీలు చాలంటూ ఏపీకి 514 టీఎంసీల వాటాను వదిలేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వంలో లిఖితపూర్వక ఒప్పందం చేసుకుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కేటాయింపులను రద్దు చేసిందని చెప్పారు. విస్తీర్ణం, జనాభా ప్రాతిపదికన తెలంగాణకు కృష్ణా జలాల్లో 70% వాటాను కేటాయించాలని కృష్ణా ట్రైబ్యునల్ బోర్డు ఎదుట తెలంగాణ తరపున వాదనలను తానే స్వయంగా వినిపించినట్లు ఉత్తమ్ గుర్తు చేశారు. ఇక గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 38,000 కోట్లతో తుమ్మడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులు మొదలుపెట్టగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దాన్ని రద్దు చేసి కాళేశ్వరం పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టు ఆ పార్టీ పాలనలోనే కూలిపోయిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంతో 62,000 కోట్లు దుర్వినియోగమయ్యాయని, ఈ నిధులతో కృష్ణానదిపై భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్, కల్వకుర్తి, డిండి, ఎస్ఎల్బీసీ, గోదావరి నదిపై దేవాదుల, సీతారామ ప్రాజెక్టులు పూర్తయ్యేవని చెప్పారు. కాళేశ్వరాన్ని విఫల ప్రయోగంగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మాజీ సీఎం కేసీఆర్ కు ఇచ్చిన నోటీసులు దూది మూటల్లాంటివని, ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలాడినా అవన్నీ దూది పింజల్లా తేలిపోతాయన్నారు. ఈ దేశంలో చట్టాలపై
తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా న్యాయం, ధర్మం గెలుస్తాయని, తెలంగాణకు మేలు చేసిన వారిని దేవుడు కాపాడతారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనం, కమిషన్ల కక్కుర్తి వల్లే ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోయిందని మండిపడ్డారు. 3 నెలలైనా అందులోంచి మృతదేహాలు తీసే దమ్ము ప్రభుత్వానికి లేకపోయిందని, పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేకుండా పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయిందని, ఆ ఘటనపై ఎలాంటి విచారణ చేపట్టలేదని, కమిషన్ వేయలేదని, నిర్మాణ సంస్థ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. వట్టెం పంపు హౌస్ మునిగిందని, పెద్దవాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోయిందని, వాటిపైన ఎలాంటి చర్యలు లేవని ధ్వజమెత్తారు. కాళేశ్వరాన్ని మాత్రం విఫల ప్రయోగంగా చూపించే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని అభిప్రాయపడ్డారు. హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. గుల్జార్ హౌస్ ప్రాంతంలో ఒకే కుటుంబంలో 17 మందిని బలి తీసుకున్న అగ్ని ప్రమాదానికి కారణం ఇన్వర్టర్లో వచ్చిన నిప్పు రవలేనని అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారి తెలిపారు. దట్టమైన పొగ, మంటలు, వేడి కారణంగానే గదిలో ఉన్న 17 మంది ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకొని మృతి చెందినట్లు నిపుణులు ప్రాథమికంగా గుర్తించారని చెప్పారు. నాగ్పూర్కు చెందిన అగ్నిమాపక ఫోరెన్సిక్ ఇంజనీర్ నీలేష్, అలాగే హైదరాబాద్కు చెందిన ఫైర్ ఇంజనీర్ సీనియర్ కన్సల్టెంట్ మహిపాల్ రెడ్డి ప్రమాదం జరిగిన కృష్ణా పెరల్స్ దుకాణం, ఇంటిని సందర్శించారు. ఇన్వర్టర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా వచ్చిన నిప్పు రవలే ప్రమాదానికి కారణమని వారు తేల్చినట్లు ఉన్నతాధికారి తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున ఇన్వర్టర్లో నిప్పు రవలు వచ్చాయని, అవి దుకాణంలోని చెక్క ఫ్రేమ్లో ఎల్ఈడీ బల్బుల వద్ద పట్టడంతో మంటలు అంటుకున్నాయని చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న నగల దుకాణం నుంచి పొగలు రావడాన్ని ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో పని మనిషి గుర్తించాడన్నారు. ఈ విషయాన్ని మొదటి అంతస్తులో ఉన్న యజమానికి చెప్పాడని, తర్వాత అందరూ కలిసి బకెట్లో నల్లా పైపు నుంచి నీటిని తీసుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారని తెలిపారు. అయినా దుకాణంలో మంటలు ఎగిసిపడ్డాయన్నారు. అప్పటి వరకు మొదటి అంతస్తులో ఉండి మంటల్ని అదుపు చేయడానికి సలహాలు, సూచనలు చేసిన ప్రహ్లాద్ మోదీ కుటుంబ సభ్యులు దట్టమైన పొగ కమ్ముకోవడంతో పాటు మంటలు చెలరేగడంతో గదిలోకి వెళ్లారని చెప్పారు. మంటల తీవ్రత పెరగడంతో స్థానికుడు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారన్నారు. మొగల్పుర అగ్నిమాపక కేంద్రం నుంచి సిబ్బంది కేవలం 3 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారని, అప్పటికే తీవ్రమైన మంట, దట్టమైన పొగ అలుముకోవడంతో గదిలో ఉన్న ప్రహ్లాద్ మోదీ కుటుంబ సభ్యులు ఊపిరాడక మృతి చెందారని పేర్కొన్నారు. ప్రపంచ సుందరి పోటీదారులు గురువారం సరూర్ నగర్లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ను సందర్శించనున్నారు. హోంలోని విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వరల్డ్ లైబ్రరీని ప్రారంభించనున్నారు. మిస్ వరల్డ్ పోటీలు రసవత్తరంగా మారుతున్నాయి. పోటీలో పాల్గొంటున్న మొత్తం 108 దేశాల సుందరీమణుల నుంచి టాప్ 24 జాబితాను మిస్ వరల్డ్ నిర్వాహక సంస్థ ప్రకటించింది. ఇందులో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తా సహా 4 ఖండాల నుంచి 24 మంది అందగత్తెలు ఉన్నారు. వీరిలో యూరోప్లోని పోలాండ్, మాల్టా, ఇటలీ, ఎస్తోనియా, జర్మనీ, నెదర్లాండ్స్, వేల్స్, చెక్ రిపబ్లిక్, ఐర్లాండ్ దేశాలకు చెందిన 9 మంది ఉన్నారు. ఇక అమెరికా, కరేబియన్ ఖండం నుంచి అమెరికా, బ్రెజిల్, జమైకా, అర్జెంటీనా, కెమెన్ ఐలాండ్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన 6 ఎంపికయ్యారు. ఆసియా, ఓసియానా ఖండం నుంచి భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందినవారు, ఆఫ్రికా నుంచి నైజీరియా, ఇథోపియా, కామెరూన్, కెన్యా దేశాల సుందరిమణులు ఉన్నారు. కాగా మిస్ వరల్డ్ పోటీదారులు బ్యూటీ విత్ పర్పస్ పేరుతో తమ సేవా కార్యక్రమాలను వివరించే హెడ్ టు హెడ్ పోటీలు మంగళవారం ప్రారంభమై బుధవారం ముగిశాయి. 2 రోజుల్లో మొత్తం 108 మంది ఈ పోటీలో పాల్గొన్న అనంతరం టాప్ 24 జాబితాను ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. ఇవాళ కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మిగతా అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా వానలు పడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన చర్యలు చేపట్టాలని, కాంటా వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలోని 612 మండలాలకు గాను 306 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు బుధవారం కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కనిపించింది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో నైరుతి రుతుపవనాలు వేగంగా పురోగమిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో 5-6 రోజుల నుంచి జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు,
విజయనగరం, మన్యం, అల్లూరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో మోస్తరుగా వర్షాలు కురుస్తాయని విపత్తుల సంస్థ వివరించింది. శుక్రవారం కూడా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సిన మే నెలలో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. వచ్చే 3-4 రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు ఆ తర్వాత 2-3 రోజుల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో ప్రవేశిస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గుతుందంటున్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 142 కోట్ల అనుచిత ప్రయోజనం పొందారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. కాంగ్రెస్ కు ప్రజలిచ్చిన విరాళాలను ప్రైవేట్ ఆస్తులుగా మలుచుకునేందుకు యంగ్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేశారని, నిజానికి అదో మోసపూరిత కంపెనీ అని పేర్కొంది. ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి విశాల్ ఎదుట ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ దానికున్న 2,000 కోట్ల ఆస్తులపై నియంత్రణ కోసం 2010లో యంగ్ ఇండియన్ కంపెనీని ఏర్పాటు చేశారని తెలిపారు. 2023 నవంబర్లో దాని ఆస్తులు జప్తు చేశామని, అప్పటి వరకు అంటే 13 ఏళ్ల పాటు ఆయా ఆస్తులను అనుభవించారని, అద్దెల కింద 142 కోట్ల ఆదాయం అక్రమంగా పొందారని పేర్కొన్నారు. వక్ఫ్ దాతృత్వానికి సంబంధించిందని, ఇస్లాంలో ముఖ్య భాగం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రభుత్వ భూమిపై ఎవరికీ హక్కు ఉండదని తేల్చి చెప్పింది. సర్కారీ భూములు వక్ఫ్గా ప్రకటించిన ఆస్తులను సంరక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు సైతం తీర్పు ఇచ్చిందని పేర్కొంది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ గవాయ్, జస్టిస్ మాసిహలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతుంది. మంగళవారం పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, రాజీవ్ ధావన్, అభిషేక్ మను సింఘ్వి తదితరులు వాదనలు ఆలకించింది. బుధవారం కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. వక్ఫ్ బై యూజర్ సూత్రాన్ని అనుసరించి వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించిన ప్రాపర్టీలను తిరిగి తీసుకునే చట్టబద్దమైన అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. వక్ఫ్ బై యూజర్ ప్రాథమిక హక్కు కాదన్నారు. పైగా వక్ఫ్ సవరణ చట్టం వల్ల బాధితులైన వారెవరూ కోర్టుకు రాలేదని తెలిపారు. విజయనగరం జిల్లాకు చెందిన ఉగ్రవాద సానుభూతి పరుడు, నిషేధిత ఇస్లామిక్ స్టేట్తో సంబంధాలు పెట్టుకుని పేలుళ్లకు కుట్ర పన్నిన సిరాజ్ ఉర్ రెహమాన్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. పోలీసులు అరెస్టు చేసి ఉండకపోతే పేలుళ్లకు పాల్పడి ఉండేవారని స్పష్టమైంది. అది కూడా విజయనగరం జిల్లాలోని జనసంవర్ధత ప్రాంతాన్ని అప్పటికే ఎంచుకున్నారని తెలిసింది. తాజాగా సిరాజ్కు సంబంధించి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొన్న పలు విషయాలు సిరాజ్ తన స్నేహితుడు హైదరాబాద్కు చెందిన సమీర్తో కలిసి పన్నిన కుట్రను స్పష్టం చేస్తున్నాయి. విజయనగరం నడిబొడ్డున పేలుళ్లకు సిద్ధమవుతున్న తరుణంలోనే ఉగ్రవాద సానుభూతి పరుడు సిరాజ్ ఉర్ రెహమాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తాజాగా తెలిసిందే. పేలుడు పదార్థాలు, రాకెట్ లాంచర్ల తయారీకి అవసరమైన పీవీసీ పైప్ ముక్కలు, ఇతర సామాగ్రిని శనివారమే కొనుగోలు చేసి ఐఈడీ తయారీకి సిద్ధమయ్యారు. ఈ సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయాన్ని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. జనసమర్థిత ప్రాంతాల్లో ఐఈడీని పేల్చేందుకు పన్నాగం పన్నినట్లు విచారణలో నిందితుడు వెల్లడించినట్లు తెలిసింది. ఇక విజయనగరంలో 2 వ్యాపారులను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఉగ్ర సానుభూతి పరులు ఇచ్చిన సమాచారంతోనే వారిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం సాగుతుంది. కన్యకా పరమేశ్వరి కోవెల ప్రాంతానికి చెందిన 2 వ్యాపారులతో పాటు మరో వ్యక్తిని 2వ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్కు గూఢాచారిగా వ్యవహరించిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై విచారణలో ఆ దేశ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరితో ఆమె జరిపిన వాట్సాప్ చాటింగ్ తాజాగా బయటకు వచ్చింది. పాకిస్తాన్ గూఢాచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అధికారి అలీ హసన్ కు ఆమె చాలా దగ్గర అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అతడితో తరచూ మాట్లాడుతూ ఉండేది. వీరిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాట్లను ఈ కేసు విచారిస్తున్న హర్యానా పోలీసులు సేకరించారు. అందులో ఒక దాంట్లో జ్యోతి హసన్ను నన్ను పాకిస్తాన్లోనే పెళ్లి చేసుకో అని కోరింది. ఈ ఇద్దరి మధ్య వాట్సాప్ చాట్ల ద్వారా కోడ్ భాషలోనూ పలుసార్లు చర్చలు సాగాయి. భారత నిఘా కార్యకలాపాల గురించి ఈ కోడ్ భాషలో చర్చించారు. పోలీసులు తమ విచారణలో జ్యోతికి 4 బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో ఒక ఖాతాకు దుబాయ్ నుంచి లావాదేవీలు జరిపారు. ఇదిలా ఉండగా గూఢాచర్యానికి పాల్పడుతున్నాడనే ఆరోపణలతో ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్కు చెందిన ఓ అధికారిని 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది. హమాస్ దాడుల నుంచి
తన ప్రజలను కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అనే రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లే శత్రు దేశాల క్షిపణుల నుంచి రక్షణకు అమెరికా గోల్డెన్ డోమ్ ను ఏర్పాటు చేసుకొనుంది. అందులో భాగంగా చరిత్రలో తొలిసారి అంతరిక్షంలోనూ ఆయుధాలను మోహరించేందుకు సిద్ధమవుతుంది. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపై ఒక ప్రకటన చేశారు. $175 బిలియన్ దాకా ఖర్చయ్యే ఈ గోల్డెన్ డోమ్ మిసైల్ షీల్డ్ సిస్టమ్ 3 ఏళ్లలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇందుకోసం ప్రాథమికంగా దాదాపు 2 లక్షల కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. గోల్డెన్ డోమ్ నిర్మాణం పూర్తయితే భూమికి ఆవలి వైపు నుంచి వచ్చే క్షిపణులను, నింగి నుంచి ప్రయోగించిన క్షిపణులను సైతం అది అడ్డుకోగలదన్నారు. అమెరికా మనుగడకు, మన విజయాలకు ఇది అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. కెనడా కూడా ఈ ప్రాజెక్టులో భాగం కావడానికి, ఈ వ్యవస్థ ద్వారా రక్షణ పొందడానికి ఆసక్తి చూపుతుందని చెప్పారు. గోల్డెన్ డోమ్ కొత్తది కాదని, రొనాల్డ్ రీగన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ తరహా వ్యవస్థను ప్రతిపాదించారని ట్రంప్ గుర్తు చేశారు. అప్పట్లో ఇంత సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఏర్పాటు చేయలేకపోయారన్నారు. ఎయిర్ ఫోర్స్, స్పేస్ ఫోర్స్ లో 30 ఏళ్ల అనుభవం ఉన్న అధికారి, ప్రస్తుతం అమెరికా స్పేస్ ఆపరేషన్స్ వైస్ చీఫ్ గా వ్యవహరిస్తున్న జనరల్ మైకేల్ గుట్లిన్ కు గోల్డెన్ డోమ్ అభివృద్ధి బాధ్యతలను ట్రంప్ అప్పగించారు. గోల్డెన్ డోమ్ ప్రణాళికను రష్యా, చైనా వ్యతిరేకిస్తున్నాయి. ఈ వ్యవస్థ అంతరిక్షాన్ని యుద్ధరంగంగా మార్చే ప్రమాదముందని, అస్థిరతలను పెంచుతుందని ఆందోళన వెల్లబుచ్చాయి. సూర్యకుమార్ యాదవ్ 73 పరుగుల మెరుపులతో పాటు శాంట్నర్ 11 పరుగులకు 3 వికెట్లు తీయడంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన కీలక మ్యాచ్లో ముంబై 59 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసింది. తప్పనిసరిగా నెగ్గాల్సిన మ్యాచ్లో ఓడిన ఢిల్లీ నాకౌట్ రేస్ నుంచి అవుట్ అయింది. మరొక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉన్న ఢిల్లీ ఆ పోటీలో నెగ్గిన 15 పాయింట్లే అవుతాయి. ఇక 5 సార్లు టైటిల్ గెలుచుకున్న ముంబై ప్లే ఆఫ్స్ చేరడం ఇది 11వసారి. గుజరాత్, బెంగళూరు, పంజాబ్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తులను ఖరారు చేసుకున్నాయి. తొలుత ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 స్కోరు చేసింది. తిలక్ వర్మ 27, నమన్దీర్ 24, రికెల్టన్ 25 రన్స్తో రాణించారు. ముఖేష్ 2 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో ఢిల్లీ 18.2 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. సమీర్ రిజ్వీ 39, విప్రజ్ 20 టాప్ స్కోరర్లు. బుమ్రా 3 వికెట్లు తీశాడు. అనారోగ్యంతో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ మ్యాచ్ కు దూరం అవడంతో డూప్లెసిస్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. సూర్య ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఛేదనలో ఢిల్లీ ఘోరంగా తడబడింది. ఓపెనర్లు డూప్లెసిస్ 6, రాహుల్ 11 స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. అభిషేక్ పోలేర్ 6ను జాక్స్ అవుట్ చేయడంతో ఢిల్లీ 3 వికెట్ల నష్టంతో పీకల్లోతు కష్టాల్లో పడింది.